చెప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 120 లేదంటే చచ్చిపోతాను. సామ్రాట్ను వదిలించుకోవాలని చూస్తున్న దామినికి ఇదొక మంచి అవకాశంగా మారింది. కాని బ్రేకప్ ను తట్టుకోలేక సామ్రాట్ ఒక్కసారిగా అగ్రెసివ్ గా మారిపోయి, చూస్తుంటే నేను చాలా తక్కువ అంచనా వేశాననిపిస్తోంది. నువ్వు నేననుకున్న దానికన్నా చాలా చేయగలవు. నన్ను వదిలేశాక నెక్స్ట్ ఏం చెయ్యాలో కూడా ముందే ప్లాన్ చేసుకున్నావు కదా. నాకన్నా బెటర్ బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడు, అందుకే నన్ను వదిలేస్తున్నావు అంతే కదా అని కోపంతో అరిచాడు. షటప్ సామ్రాట్, మరీ చీప్ గా బిహేవ్ చేస్తున్నావు అని గట్టిగా చెప్పింది దామిని. సామ్రాట్ అన్నదాంట్లో పూర్తిగా తప్పేమీ లేదు. అతని పొజిషన్తో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతోందో మొత్తం తెలుసుకోగలడు. దామినీకి ఉన్న రెప్యుటేషన్, పాపులారిటీతో తను ఇప్పటికీ చాలా మంది హైయర్ అఫీషియల్స్ ను కలిసింది. అందులో చాలా మందికి దామిని మీద ఇంట్రెస్ట్ ఉన్న విషయం, దామిని అందుకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యేలా ఉందన్న విషయం సామ్రాట్ చెవిన పడింది. మరైతే నన్ను ఎందుకు వదిలేస్తున్నావు? కారణం చెప్పు. నువ్వలా చెయ్యకు ప్లీజ్, నాకు నువ్వు కావాలి అంటూ మళ్లీ సడన్ గా ఎమోషనల్ అయ్యి దామినీని గట్టిగా హత్తుకున్నాడు సామ్రాట్. ముందు నన్ను వదులు అంటూ సామ్రాట్ ని పక్కకి తోసింది దామిని. దాంతో సామ్రాట్ కింద పడిపోయాడు. దామిని ఈసారి చాలా స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుందని సామ్రాట్ కి తెలిసిపోయింది. అతనికి అంత ఈజీగా ఓడిపోవాలని లేదు. అందుకే వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక కత్తిని తీసుకుని చేతిలో పెట్టుకున్నాడు. అతను కత్తి పట్టుకోవడం చూసిన దామిని భయంతో, సామ్రాట్ ఏం చేస్తున్నావు అని అడిగింది. వెంటనే సామ్రాట్, దామిని ప్లీజ్ నన్ను వదిలేయకు, ఐ లవ్ యూ, నేను నిన్ను వదులుకోలేను అని ఏడుస్తూ చేతిలో ఉన్న కత్తితో ముందుకు నడుస్తున్న కొద్దీ దామిని వెనక్కి అడుగులు వేస్తూ, సామ్రాట్ కామవ్వు, నేను చెప్పేది విను, ఆ కత్తిని పడేయ్ అంటూ భయంగా చెప్పింది. నువ్వు వెళ్ళిపోతే నా లైఫ్లో ఏం మిగులుతుంది? నువ్వు లేని ఈ జీవితం నాకు వద్దు. ఇప్పటికీ నన్ను వదిలేయాలని ఉంటే వెళ్ళిపో, కాని ఆ తరువాత నీ రహస్యాలన్నీ ప్రెస్ ముందర చెప్పేసి నేను సూసైడ్ చేసుకుంటాను అంటూ కత్తిని అతని చేతి మీద పెట్టుకుని బెదిరించాడు. సామ్రాట్ ఈ స్టేజ్లో కూడా ఆమెని బెదిరించి భయపెట్టాలని చూస్తున్నాడని గ్రహించి దామిని నమ్మలేకపోతుంది. ఇలా పెద్ద పెద్ద గొడవలు వారి మధ్య జరిగిన ప్రతిసారి జరిగేది ఇదే. ఎప్పుడు గొడవ జరిగినా దామిని చివరికి అతనికి సపోర్ట్ చేసి ఉండకపోతే ఇప్పటికీ ఎప్పుడో సామ్రాట్ చచ్చి ఉండేవాడు. ఒకవేళ సామ్రాట్ నిజంగానే దామిని చేసిన కుట్రలను, ఆమె రహస్యాలను బట్టబయలు చేస్తే ఆమె ఫ్యూచర్ ముగిసినట్టే. కాబట్టి ఈ ఒక్కసారికి అతనికి చేయూత అందించి మళ్లీ మంచి అవకాశం రాగానే కరెక్ట్ టైంకి వదిలించుకోవాలి అని అనుకుని, ముందు ఆ కత్తిని పక్కకు పడేయ్, నేను నిన్ను క్షమించాను, జస్ట్ గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ మీద కోపంతో అలా అన్నాను, నేను నిన్ను వదిలేయను అంటూ ఫేక్ అష్యూరెన్స్ ఇచ్చింది. దామిని తన మాటలను పూర్తి చేయకముందే సామ్రాట్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెను హగ్ చేసుకున్నాడు. డార్లింగ్, థాంక్యూ సో మచ్, నాకు నువ్వు కావాలి, నీ సహాయం కావాలి అంటూ ఎమోషనల్ గా చెప్పాడు. అఫ్కోర్స్, నేను తప్ప ఈ పరిస్థితిలో నీకెవరు సహాయం చేస్తారు? ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ముఖ్యమైన విషయం ఎలా బయటపడాలని అంటూ సామ్రాట్ భుజాన్ని తడుతూ కంఫర్ట్ చేసింది దామిని. నీకేమైనా ప్లాన్ ఉందా అని అతని తలను దామిని భుజాల మీద ఆనించి అడిగాడు. సామ్రాట్ కి ఇప్పుడు దామిని మీద ఆధారపడడం తప్ప వేరే దారి లేదు. మనకిప్పుడు కావాల్సింది ఒక ఇన్వెస్టర్. గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ షేర్స్ విత్డ్రా చేసుకుంటే మనం ఇంకో ఇన్వెస్టర్ ను వెతుక్కోవాలి. అప్పుడైతేనే మన కంపెనీ నిలుస్తుంది అని దామిని మెల్లగా చెప్పింది. హా, అది మంచి ఐడియా, కాని ఇంత సడన్ గా మనకు ఇన్వెస్టర్ ఎలా దొరకాలి? మన కంపెనీ పరిస్థితి చూశాక ఎవరైనా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు అంటూ కొంచెం సాడ్ గా అడిగాడు సామ్రాట్. మనకీ టైంలో హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఒకరున్నారు. మీకు మురళీ శర్మ గుర్తున్నాడా? స్పాట్లైట్ ప్రొడక్షన్ సీఈఓ. అతను మనకు హెల్ప్ చేయగలడు, కాని దానికొక కండిషన్ ఉంది. అది ఏంటంటే అంటూ
తడబడుతూ చెప్పింది దామిని. ఈ విషయం చెప్తుండగా ఆమె ముఖంలోని ఎక్స్ప్రెషన్ మొత్తం మారిపోయింది. ఏంటా కండిషన్? చెప్పు, ఈసారి అతనికి ఏం కావాలంట అని ఆత్రతగా అడిగాడు. మురళీ శర్మ కండిషన్స్ ఎలాంటివి ఉంటాయో అని అప్పటికే సామ్రాట్ గెస్ చేశాడు. 5 సంవత్సరాల ముందు పవిత్రను అడిగినట్టు ఈసారి ఖచ్చితంగా దామినీను అడుగుతాడని సామ్రాట్ ముందే ఊహించాడు. దామిని అతని చెవిలో ఏదో చెప్పింది. అది విన్నాక సామ్రాట్ కొద్దిసేపు మౌనంగా ఉండిపోయాడు. అతని గెస్ కరెక్టే అయింది. మురళీ శర్మకి దామినీతో ఒక వీక్ స్పెండ్ చేసే అవకాశమిస్తే అతను సామ్రాట్ ప్రొడక్షన్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాడు. సామ్రాట్ కి ఇంకా గుర్తుంది, 5 సంవత్సరాల ముందు పవిత్ర కోసం భారీ డబ్బును ఇవ్వడానికి సిద్ధపడ్డాడని. కాని వీళ్ల డీల్ ఫెయిల్ అయ్యేసరికి మురళీకి కోపమొచ్చి వెళ్లిపోయాడు. మళ్లీ 5 సంవత్సరాల తరువాత అదే మురళీ శర్మతో ఇలాంటి బిజినెస్ డీల్ చేయాల్సి వస్తుందని, అది కూడా దామినీను అడ్డుగా పెట్టి వస్తుందని సామ్రాట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి అండర్ గ్రౌండ్ ట్రేడింగ్ బయటికి కనపడకున్నా కాలం మారినా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ సామ్రాట్ కూడా అతనికి తెలిసిన చాలా మంది అమ్మాయిలను రిచ్ మెన్ తో కనెక్ట్ చేశాడు. అందుకే ఆ శాపం అతనికి తిప్పికొట్టినట్టుగా ఉంది. అతనికి దామినీతో ఉన్న రిలేషన్షిప్ ఎప్పటినుండో ఎండ్కి వచ్చేలా ఉన్నా వాళ్ల మధ్య నిజమైన ప్రేమ లేకపోయినా ఎందుకో సామ్రాట్కి కోపమాగడం లేదు. అయినా అతని కంపెనీ మళ్లీ డెవలప్ అవుతుందని ఆలోచించి దామినీ కన్నా అతనికి కంపెనీ ముఖ్యమని భావించి ఫైనల్ గా ఒప్పుకున్నాడు. సరే, డీల్ సెట్ చెయ్యి అంటూ పళ్లను కొరుక్కుంటూ అయిష్టంగా చెప్పి అక్కడ్నుండి బయటికి వెళ్తుండగా, ఇంకో విషయం, మనకీ పరిస్థితి రావడానికి కారణం ఆ పవిత్ర, కాబట్టి తనకు మనం ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని చెప్పింది దామిని. అవును, నువ్వు చెప్పింది కరెక్ట్. ఈసారి పవిత్రను వదిలేదే లేదు. నేను ఎవరికైనా చెప్పి తన అడ్డుని తొలగిస్తాను అని సామ్రాట్ అనగానే, లేదు, మళ్ళీ అదే తప్పు చేయకూడదు. ఈసారి మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇంకోలా ప్లాన్ చేద్దాం. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీరా పోస్ట్ను కొట్టాలని చూస్తున్న మధుశ్రీ అంటూ ఒక రూమర్ క్రియేట్ చేయి అని దామిని చెప్పింది. దామిని ప్లాన్ను అర్థం చేసుకున్న సామ్రాట్ వెంటనే బలం వచ్చినట్టు ఫీల్ అవుతూ, వావ్ డార్లింగ్, నువ్వు నిజంగా చాలా స్మార్ట్. నేను వెంటనే వెళ్లి దాని గురించి చూసుకుంటాను అని చెప్పి బయటకు వెళ్లిపోయాడు. మరో పక్కన జూ పార్క్ లో విజయ్ ఖుషీతో కలిసి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్లు మంకీస్ ను చూశాక ఎలిఫెంట్స్ ను, జిరాఫీలను, ఆస్ట్రిచ్లను కూడా చూశాడు. ఫైనల్ గా వాళ్లు ఖుషీకి ఇష్టమైన సింహాన్ని చూడ్డానికి వెళ్లారు. వాళ్ళిద్దరూ ఒక పెద్ద మెటల్ బోర్డ్ కింద నిల్చున్నారు. ఆ బోర్డ్ మీద జూ మ్యాప్ ఉంది. ఖుషీ ఆ మ్యాప్ ను చూపిస్తూ, డింపుల్ అంకుల్, మనమిప్పుడు ఇక్కడ ఉన్నాం చూడు అంటూ నవ్వుతూ చెప్పింది. ఆ మ్యాప్ ప్రకారం వాళ్ళు టైగర్, లయన్స్ ఉన్న కేజెస్ కి దగ్గర ఉన్నారు. విజయ్ ఆ మ్యాప్ ను చూసి, అవును, ఇప్పుడు మనం సింహం ఇంటి దగ్గర ఉన్నాం అని బదులు ఇచ్చాడు. ఖుషీ ఎగ్జైటెడ్ గా చప్పట్లు కొడుతూ, డింపుల్ అంకుల్, సింహం పడుకుని నిద్రలేచి ఉంటుందా అని అడిగింది. అఫ్కోర్స్, ఈ ఎండకు ఎప్పుడో నిద్రలేచి ఉంటాయి అని చెప్పి విజయ్ నవ్వాడు. ఖుషీ తన తలను పైకెత్తి బగబాగా మండుతున్న సూర్యుని చూసింది. తన కళ్ళు ఒక్కసారిగా చెమ్మగిల్లాయి. వెంటనే ఆమె చిన్ని బ్యాగ్ నుండి ఒక క్యాప్ ను తీసుకుని పెట్టుకుంటూ, డింపుల్ అంకుల్, ఇలా బాగా ఎండ కొట్టినప్పుడు క్యాప్ పెట్టుకోవాలని మమ్మీ చెప్పింది అంటూ క్యూట్ గా చెప్పింది. అవును, నేను కూడా పెట్టుకుంటాను అని అతని తలకి ఒక వైట్ కలర్ క్యాప్ ను ధరించాడు విజయ్. వాళ్ళిద్దరూ ఒక టైగర్ కేజ్ దగ్గరికి వెళ్లడానికి ప్రిపేర్ అవుతూ ఉండగా అనుకోకుండా ఖుషీ మ్యాప్ బోర్డును ముట్టుకోవడంతో అది లూజ్ అయ్యి ఖుషీ వైపుకి పడింది. ఖుషీ డేంజర్లో ఉండడం గమనించిన విజయ్ వెంటనే, చెరీ, బీ కేర్ఫుల్ అని అరిచాడు. కాని ఖుషీ ఆ బోర్డును చూడలేకపోయేసరికి విజయ్ ఖుషీకి దెబ్బ తగలకుండా ఖుషీ వైపుకి జంప్ చేసి తనని గట్టిగా పట్టుకున్నాడు.
ఇమ్మీడియట్ గా ఆ మ్యాప్ బోర్డ్ విజయ్ మీద పడింది. అతని తల మీద సడన్ గా నొప్పి మొదలైంది. సడన్ గా వాళ్ల బాస్ మీద పడిన బోర్డ్ను బాడీగార్డ్స్ కూడా గమనించలేకపోయారు. వాళ్లు ఇమ్మీడియట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి బాస్ మీద పడిన మెటల్ బోర్డ్ను తీసి, బాస్ మీరోకేనా అని అడుగుతూ కంగారు పడ్డారు. కింద పడిపోయిన విజయ్ను పైకి లేపారు. విజయ్ చేతుల్లో ఉన్న ఖుషీకి ఎలాంటి గాయాలు జరగకుండా సేఫ్గా ఉంది. కాని విజయ్ మాత్రం స్పృహ కోల్పోయాడు. బాస్ కళ్ళు తిరిగి పడిపోయాడు. ఎవరైనా మిస్టర్ సురేష్కి కాల్ చేయండి, ముందు బాస్ను హాస్పిటల్కి తీసుకెళ్దాం అంటూ బాడీగార్డ్స్ హడావిడి చేశారు. వాళ్ల అరుపులకి ఖుషీ మెల్లగా కళ్ళు తెరిచి విజయ్ చేతుల్లోంచి బయటికి వచ్చి అతను స్పృహ కోల్పోయి ఉండడం గమనించింది. డింపుల్ అంకుల్, డింపుల్ అంకుల్, కళ్ళు తెరువు అంటూ ఖుషీ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. తనను కాపాడటం వల్లే విజయ్కి ఇలా అయ్యిందని ఖుషీకి అర్థమయ్యింది. డింపుల్ అంకుల్, నన్ను చూడు. డింపుల్ అంకుల్, కళ్ళు తెరువు ప్లీజ్. కావాలంటే నా చాక్లెట్స్ అన్నీ నీకు ఇస్తాను. నన్ను చూడు డింపుల్ అంకుల్ అంటూ ఏడ్చింది. బాధతో భయంతో నిండిన ఆ చిన్నారి గొంతు విని మెల్లగా కళ్ళు తెరిచాడు. అతను కళ్ళు తెరవగానే కన్నీటితో నిండిపోయిన చెర్రీ ముఖాన్ని చూసి, చెర్రీ ఏడవకు, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అంటూ ఖుషీ కన్నీటిని తుడుస్తూ చెప్పాడు. విజయ్ కళ్ళు తెరిచి బాగానే మాట్లాడడం చూసి, డింపుల్ అంకుల్ అంటూ విజయ్ను గట్టిగా హక్ చేసుకుంది. ఆ మెటల్ బోర్డ్ పడడం వల్ల విజయ్కి పెద్ద గాయమే అయ్యింది. అతను కొంచెం జరగడానికి ట్రై చేసినా అతని మజిల్స్ అన్నీ నొప్పి పెడుతున్నాయి. ముఖ్యంగా కింద పడ్డం వల్ల విజయ్ బాడీ గాయాలతో నొప్పితో నిండిపోయింది. విజయ్ అతని తల నుండి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ, ముందు నన్ను పైకి లేపండి అని బాడీగార్డ్స్ కి ఆర్డర్ చేశాడు. విజయ్ కళ్ళు తెరిచి బాగానే ఉండడం గమనించి బాడీగార్డ్స్ రిలాక్స్ అయ్యారు. వెంటనే బాస్ని పైకి లేపి వీల్ చైర్లో కూర్చోబెట్టారు. డింపుల్ అంకుల్, బ్లడ్ అని విజయ్ తలకి తాకిన గాయాన్ని చూపిస్తూ, నొప్పిగా ఉందా? ఇప్పుడు మనం ఏం చేద్దాం? పవి బేబీకి కాల్ చేద్దామా? నాకు భయంగా ఉంది అంటూ ఖుషీ మళ్లీ కంగారు పడుతూ ఏడవడం స్టార్ట్ చేసింది. విజయ్కి బాడీ నొప్పిగా ఉన్నా మరీ పెద్ద గాయాలు తగల్లేదు. కేవలం అతని తల మాత్రమే చిన్నగా కట్ అయ్యింది. చెర్రీ బేబీ, నాకేం కాలేదు, చూడు నేను బాగున్నాను. పవి బేబీ ఇప్పుడు వర్క్లో బిజీగా ఉంటుంది కదా, కాబట్టి తనను డిస్టర్బ్ చేయకూడదు, ఓకే అని ఖుషీని కంఫర్ట్ చేశాడు. విజయ్ అతని నుదుటి మీద అయిన ఇంజురీను ముట్టుకోగానే నొప్పి చాలా ఎక్కువగా పెరిగింది. ఈవెన్ అతని హ్యాండ్ కూడా రక్తంతో తడిచిపోయింది. విజయ్ పరిస్థితిని చూసి, బాస్ ముందు హాస్పిటల్కి వెళ్దాం ప్లీజ్ అని ఒక బాడీగార్డ్ చెప్పాడు. నాకేం కాలేదు అని చెప్పాను కదా, ఐఎమ్ ఫైన్ అంటూ విజయ్ హాస్పిటల్కి వెళ్లడానికి ఒప్పుకోలేదు. చాలా రోజుల తరువాత ఖుషీకి జూ పార్క్ చూసే అవకాశం వచ్చింది. కాబట్టి ఆమె ఎంజాయ్మెంట్ కి, హ్యాపీనెస్ కి ఆనకట్టగా నిలవడం విజయ్కి ఇష్టం లేదు. అప్పటికే సురేష్ ఒక మెడికల్ కిట్ తో అక్కడికి వచ్చి విజయ్కి తగిలిన గాయాలకు బ్యాండేజ్ వేశాడు. విజయ్ ఖుషీని ఎత్తుకుని అతని కాళ్ల మీద కూర్చోబెట్టుకుంటూ, కమాన్ చెర్రీ, వెళ్లి సింహం ఏం చేస్తుందో చూద్దాం అంటూ అతని వీల్ చైర్ను లయన్ కేజ్ వైపుకి డైరెక్ట్ చేశాడు. ఖుషీ తన చిట్టి చేతులతో విజయ్ ముఖాన్ని పట్టుకుని, డింపుల్ అంకుల్, ఇంకా నొప్పిగా ఉందా అని అడిగింది. లేదు, తగ్గిపోయింది చెర్రీ, నువ్వేం కంగారు పడకు అంటూ నవ్వుతూ బదులిచ్చాడు విజయ్. ఖుషీ వెంటనే విజయ్ గాయాల మీద ముద్దు పెడుతూ, ఇలా చేస్తే నొప్పి తగ్గుతుందని మమ్మీ చెప్పింది అంటూ చాలా క్యూట్ గా చెప్తుంది. ఖుషీ క్యూట్నెస్ కి విజయ్ మనసు కరిగిపోయింది. ఆ చిన్నారి స్వీట్ కిసెస్ కి విజయ్ నొప్పంతా మర్చిపోయాడు.
ఖుషి మళ్ళీ మళ్ళీ ముద్దు పెడుతూ, డింపుల్ అంకుల్, ఇప్పుడు నొప్పి ఉందా అని అడగ్గానే ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది. థాంక్యూ చెర్రీ అని ఆమెను ప్రేమగా హత్తుకున్నాడు విజయ్. ఉప్పినంత ప్రేమ ఎపిసోడ్ 121 బ్లాక్మెయిల్. ఖుషి విజయ్కి తగిలిన గాయాలను ముద్దు పెట్టుకుంటూ, డింపుల్ అంకుల్, ఇప్పుడు నొప్పి తగ్గిందా అని క్యూట్ గా అడిగింది. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయింది చెర్రీ అంటూ ఖుషి తలను నిమురుతూ చెప్పాడు విజయ్. ఖుషి వెంటనే విజయ్ కాళ్ల మీద నుండి జంప్ చేసి అతని మీద పడ్డ మెటల్ మ్యాప్ బోర్డ్ను కాలితో కొడుతూ, డింపుల్ అంకుల్, నీకు దెబ్బ తాకించినందుకు దీన్ని నేను పనిష్ చేశాను, ఓకేనా? ఇక నువ్వు చాడ్గా ఫీల్ కాకు అంటూ తన చిట్టి చిట్టి మాటలతో విజయ్ మనసును కరిగించింది. ఖుషి చూపిస్తున్న అఫెక్షన్ కి విజయ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, థాంక్యూ చెర్రీ బేబీ అని ప్రేమగా హత్తుకున్నాడు. ఖుషి ఫైనల్ గా రిలాక్స్ అయింది. తనకు డింపుల్ అంకుల్ చాలా చాలా నచ్చాడు. ఖుషి దృష్టిలో విజయ్ ఒక సూపర్ హీరో. తను కావాలనుకుంటున్న వరల్డ్స్ బెస్ట్ డాడీ విజయ్ అయితే బాగుండు అన్న ఆశ ఖుషీలో రోజురోజుకి పెరుగుతుంది. ఖుషి హ్యాపీనెస్ ను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక విజయ్ అతని నొప్పిని బయటికి తెలియనివ్వకుండా దాచుకుని ఆ చిన్నారితో పార్క్ లో ఆడుతూ పాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరూ కలిసి పార్క్ లోని ఒక పెద్ద చెట్టు కింద సురేష్ సహాయంతో కడుపు నిండా భోజనం చేసి మళ్లీ పార్క్ చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. కొన్ని సీన్స్ షూట్ చేయడం అయ్యాక మధ్యాహ్నం 1 అవుతుండగా హీరో సెట్ లోని డైరెక్టర్ వేణుగోపాల్ అందరికీ లంచ్ బ్రేక్ ఇచ్చాడు. పవిత్ర తన షెడ్యూల్ను చెక్ చేసుకుని ఈరోజు తను 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వర్క్ చేయాలని గమనించింది. తనకు కేవలం 2 గంటల బ్రేక్ మాత్రమే ఉంది. పవిత్ర ప్రొఫెసర్ నరేంద్ర దగ్గర నుండి మెడిసిన్స్ తీసుకుని వస్తాను అని విజయ్కి మాట ఇచ్చింది కాబట్టి లంచ్ చేయకుండానే డైరెక్ట్ గా అపోలో హాస్పిటల్ కి బయలుదేరింది. పవిత్ర ప్రొఫెసర్ నరేంద్రను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకోవడం, అదే కుదరకపోతే రిసెప్షన్ కి కాల్ చేసి నేమ్ రాపించుకోవడం కూడా హడావిడిలో మర్చిపోయింది. హాస్పిటల్ కి రీచ్ అయ్యాక డైరెక్ట్ గా మెట్లెక్కుతూ ఫాస్ట్ గా ప్రొఫెసర్ నరేంద్ర గారి ఆఫీస్ కి వచ్చేసింది. అతని ఆఫీస్ ముందు ఆగి గట్టిగా శ్వాస తీసుకుని డోర్ నాక్ చేయాలని అనుకున్నప్పుడే లోపల ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించింది. మేబీ ప్రొఫెసర్ ఎవరైనా పేషెంట్ తో మాట్లాడుతున్నాడేమో అని అనుకుని పవిత్ర వాళ్లను డిస్టర్బ్ చేయొద్దని నిర్ణయించుకుని బయట వెయిట్ చేయాలని అనుకుంది. డోర్ బయటే వెయిట్ చేస్తున్న పవిత్రకి సడన్ గా ఆఫీస్ లోపల నుండి ఒక ఫెమిలియర్ వాయిస్ విన్నట్టు అనిపించింది. ఆత్రుతతో ఆ మాటలు వినడానికి ట్రై చేసింది. నేను నిన్ను పెద్దగా ఏం చేయమనడం లేదు, జస్ట్ ఆ మెడిసిన్స్ బదులు ఈ మెడిసిన్స్ ఇవ్వు చాలు అంటూ లోపల నుండి ఎవరో మాట్లాడారు. పవిత్రకి ఈ వాయిస్ వినగానే అర్థమయ్యింది ఇది విజయ్ అన్నయ్య సూర్యాది అని. కాని సూర్య ఇక్కడ ఎందుకున్నాడు? ఎవరి మెడిసిన్ అది? మార్చమని ఎందుకు చెప్తున్నాడు అన్న ప్రశ్నలు పవిత్ర మైండ్ ను డిస్టర్బ్ చేశాయి. వెంటనే తన కన్ఫ్యూజన్ ను క్లియర్ చేసుకోవడం కోసం అక్కడే ఆగి వారి మాటలు పూర్తిగా వినాలని డిసైడ్ అయింది. మిస్టర్ సూర్య, మీరిస్తున్న మెడిసిన్ వల్ల పేషెంట్ మెంటల్ పెరాలిసిస్ తో బాధపడాల్సి ఉంటుంది. ఇంకా ఈ మెడిసిన్ ను ఎక్కువ కాలం వాడితే మైస్థేనియా గ్రేవిస్ అంటే సీరియస్ మజిల్ వీక్నెస్ కి గురవుతారు. అలాంటిది ఇంత డేంజరస్ మెడిసిన్ ను విజయ్కి ఇస్తే తన కండిషన్ ఇంకా సీరియస్ అవుతుంది. ఐఎమ్ సారీ, ఇంత గౌరవమైన వృత్తిలో ఉండి నేనిలాంటి తప్పుడు పనులు చేస్తూ నా పేషెంట్ను నేనే చంపుకోలేను అని ప్రొఫెసర్ నరేంద్ర చాలా సీరియస్ గా చెప్పాడు. నరేంద్రకి ఒక ప్రాణం విలువ, దాన్ని కాపాడుకునేందుకు అతని పేషెంట్స్ పడుతున్న కష్టం విలువ తెలుసు. అతను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయినప్పుడే ఎలాంటి దురాశలకు పోకుండా తన పనిని తాను 100% నీతిగా చెయ్యాలని శపథం తీసుకున్నాడు. డబ్బు సరిపోలేదా? కావాలంటే ఇంకో 10 లక్షలు పెంచుతాను అని సూర్య చెప్పగానే, కాదు,
నువ్వు ఎంత డబ్బు ఇచ్చినా నా సమాధానం ఒక్కటే. నా వృత్తి ఇతరులకు ప్రాణం పోయడమే కాని ప్రాణం తీయడం కాదు అంటూ బిగ్గరగా చెప్పాడు నరేంద్ర. ఎంతకు ప్రొఫెసర్ ఒప్పుకోకపోవడంతో సూర్య అతని ఒరిజినాలిటీను బయటపెట్టి, ప్రొఫెసర్, నేను మళ్ళీ అడుగుతున్నాను. నేను చెప్పినట్టు చేస్తే విజయ్ లాంగ్ లైఫ్ ఆ వీల్ చైర్లోనే పడుంటాడు. విజయ్ పరిస్థితి తెలియగానే గ్లోబల్ రేడియన్ ఎంటర్టైన్మెంట్ ను నాకు అప్పగిస్తారు. అప్పుడు కంపెనీ మొత్తం నా కంట్రోల్లో ఉంటుంది. నువ్వు నాకు హెల్ప్ చేస్తే ఫ్యూచర్లో ఖచ్చితంగా నీకు 2 ఎక్కువ సహాయం చేస్తాను. ఇంత చెప్పాక కూడా వృత్తి, వైద్యం, గాడిద గుడ్డు అన్నావంటే ఈ రోజు నుండి నువ్వు ఒంటరిగా బతకాల్సిందే. నీ భార్యాబిడ్డల గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది, పాపం అంటూ చాలా క్రూరంగా మాట్లాడాడు. ఈ మాటలన్నీ విన్నాక పవిత్రకి ఫైనల్ గా అర్థమయ్యింది లోపల ఏం జరుగుతోందో. సూర్య ప్రొఫెసర్కి 50 లక్షలు ఇచ్చి విజయ్ మెడిసిన్ ను మార్చమని అడుగుతున్నాడు. మార్చితే 50 లక్షలతో పాటు ఫ్యూచర్లో చాలా సహాయం చేస్తానని, లేదంటే అతని ఫ్యామిలీను చంపేస్తానని బెదిరిస్తున్నాడు. విజయ్ ఇంకెప్పుడూ లేచి నిలబడకుండా ఉండాలని సూర్య ప్రయత్నిస్తున్నాడని పవిత్రకి అర్థమయ్యింది. ఇంత ఘోరమా? విజయ్ నిన్ను సొంత అన్నలా చూస్తే నువ్వు ఇంత మోసానికి పాల్పడాలని చూస్తున్నావా? అది కూడా జస్ట్ ఒక ప్రాణం లేని కంపెనీ కోసం. అన్బిలీవబుల్ అంటూ కోపంగా తనలో తాను తిట్టుకోవడం మొదలుపెట్టింది పవిత్ర. కాని సడన్ గా ఏదో రికార్డింగ్ సౌండ్ వచ్చేసరికి సైలెంట్ అయ్యి చెవులు రిక్కించి మరీ వింది. సూర్య ప్రొఫెసర్ను బ్లాక్మెయిల్ చేయడం కోసం అతని భార్య పిల్లలను కిడ్నాప్ చేసి వాళ్ల ఏడుపులు రికార్డ్ చేసి వినిపించాడు. తన పిల్లలు పప్పా పప్పా అని అరుస్తూ ఏడవడం వినగానే ప్రొఫెసర్ నరేంద్ర ముఖం చెమటతో నిండిపోయింది. ఇన్స్టెంట్ గా అర్థం చేసుకున్నాడు అతని ఫ్యామిలీను సూర్య కిడ్నాప్ చేశాడని. సూర్య, నా ఫ్యామిలీను ఏం చేశావు? నా పిల్లలెక్కడున్నారు? అంటూ కోపంగా అరిచాడు. కంగారు పడకండి ప్రొఫెసర్ గారు, నీ భార్య, నీ పిల్లలు నా దగ్గర సేఫ్గా ఉన్నారు. నేను చెప్పినట్టు చేశావనుకో, చీకటి పడేలోపే వాళ్లు నీ ఇంట్లో ఉంటారు. లేదంటే ఏం జరుగుతుందో నీకు చెప్పనవసరం లేదు. నువ్వు స్మార్ట్ అని నాకు తెలుసు అంటూ సైకోలా నవ్వడం మొదలుపెట్టాడు సూర్య. నరేంద్ర మౌనంగా మిగిలిపోయాడు. అతనికి ఇది ఒక హార్డ్ చాయిస్ గా, లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ గా మారింది. అటు కుటుంబాన్ని చంపుకోలేడు, అలా అని వ్యక్తిత్వాన్ని చంపుకోలేడు. ఏం చెయ్యాలో తెలియక నలిగిపోయాడు. వ్యక్తిత్వాన్ని పోగొట్టుకుని విజయ్కి తప్పుడు మెడిసిన్ ఇచ్చి బ్రతికున్న శవంలా మారడమా, లేక కుటుంబాన్ని చేతులారా చంపుకొని దిక్కుతోచని ఏకాకిలా మిగలడమా? ఏదైనా ఒకటే ఛాన్స్ ఉంది, కెరియర్ ఆర్ ఫ్యామిలీ. నరేంద్ర మైండ్లో 1000 ఆలోచనలు లైట్ స్పీడ్తో పరిగెడుతున్నాయి. అతని చెవిలో కెరీరా, ఫ్యామిలీయా అని ఎవరో గట్టిగట్టిగా అరుస్తున్నట్టు ఫీల్ అయ్యాడు. ఒకే ఒక్క క్షణంలో అతని మనసు ప్రశాంతతను కోల్పోయి కుప్పగూలిపోయే పరిస్థితిలో ఉంది. అతని నోటి నుండి ఒక్క మాట కూడా బయటికి రాలేకపోతున్నాయి. బొమ్మలా కూర్చుండిపోయిన నరేంద్రను గమనించి చిన్నగా నవ్వుతూ, మెడిసిన్స్ ఇక్కడ పెట్టి వెళ్తున్నారు. నా ఆఫర్ గురించి ఆలోచించుకునేందుకు నీకు ఇంకొంత గడువిస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే ప్రొఫెసర్, సీ యూ అని చెప్పి సూర్య వెళ్లిపోవడానికి పైకి లేచాడు. డోరు వైపుకి ఎవరో నడుస్తూ వస్తున్నట్టు శబ్దం వినిపించగానే పవిత్ర ఇమ్మీడియట్ గా పక్క రూమ్ డోర్ వెనుక దాక్కుంది. ఆఫీస్ డోర్ను ఓపెన్ చేసుకుని ఒక ఎగ్జైటెడ్ లుక్ తో సూర్య బయటికి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. వెళ్లిపోతున్న సూర్యను చూస్తుంటే పవిత్ర వెన్నులో నుండి ఒక్కసారిగా భయం పుట్టుకువచ్చింది. సూర్య ఇలాంటి వ్యక్తి అని తను అస్సలు ఊహించలేదు. జరిగింది గుర్తు తెచ్చుకుంటేనే పవిత్రకి పీకల వరకు కోపమొస్తుంది. సూర్య విజయ్ను బాగా చూసుకుంటున్నట్టు కనిపించాడు, కాని ఇదంతా కేవలం నటన మాత్రమే. నిజానికి జస్ట్ ఒక కంపెనీ కోసం తోడపుట్టిన తమ్ముని జీవితాన్ని నాశనం చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇదంతా చూసిన పవిత్రకి ఇప్పుడు అర్థమయ్యింది విజయ్ జీవితం ఎంత కఠినంగా, కష్టంగా ఉందో.
ఇప్పటికే ఎన్నో బాధలను ఎదుర్కొంటూ ముందుకు కొనసాగుతున్న విజయ్కి ఫ్యూచర్లో ఇంకెన్ని కష్టాలు రానున్నాయో అని ఆలోచిస్తూ పవిత్ర చాలా బాధపడింది. సూర్య చిన్నప్పుడు ఒక్కసారి కాపాడినందుకు విజయ్ దాన్ని మర్చిపోకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు సూర్యకి ప్రతి క్షణం కృతజ్ఞత చూపిస్తూ రుణపడి బ్రతుకుతున్నాడు. అంతేకాదు, తాతయ్య కోసం కాకపోయి ఉంటే ఆ కంపెనీని ఇప్పటికీ సూర్య చేతిలోనే పెట్టేవాడు. సూర్యను విజయ్ ఇంత గొప్పగా భావిస్తుంటే అతను మాత్రం విజయ్ను కాలికి గుచ్చుకున్న ముల్లులా ఫీలవుతూ వదిలించుకోవాలని చూస్తున్నాడు. పవిత్రకి సెకండ్కి సూర్య మీద చిరాకు పెరుగుతూ ఉంది. అయినా వాళ్ల మాటలను సీక్రెట్ గా విన్నందుకు రిలీఫ్ గా ఫీల్ అయ్యి ప్రమాదం రాకముందే రెడీగా ఉండాలని డిసైడ్ అయ్యింది. మెల్లగా ప్రొఫెసర్ నరేంద్ర ఆఫీస్ డోర్ వద్దకు వస్తూ ఎలా ప్రొసీడ్ అవ్వాలో ఆలోచించుకుంది. ఫైనల్ గా ఒక ప్లాన్ ను ఆలోచించి ఏం తెలియనట్టు ఫేస్ పెట్టి లోపలికి వెళ్ళింది. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రొఫెసర్ నరేంద్ర, నేను మిస్టర్ విజయ్ మెడిసిన్స్ కోసం వచ్చాను అంటూ ఒక ఆర్టిఫిషియల్ స్మైల్ తో అడిగింది. ప్రొఫెసర్ అతని చైర్లో ఏదో ఆలోచిస్తూ సీరియస్ గా ఉండడం గమనించింది. విజయ్ ఆల్రెడీ ప్రొఫెసర్ కి కాల్ చేసి మెడిసిన్స్ తీసుకోవడం కోసం ఇప్పటి నుండి పవిత్ర వస్తుందని ముందే చెప్పాడు. సో పవిత్రను ఇక్కడ చూడ్డం నరేంద్రకి ఆశ్చర్యమనిపించలేదు. మిస్ మధుశ్రీ, హాయ్ అంటూ చిన్నగా వీక్ వాయిస్ తో గ్రీట్ చేశాడు. అతని పెదాల నుండి ఇంకా ఎక్కువ మాటలు రాలేకపోతున్నాయి. పవిత్ర టేబుల్ మీద ఉన్న వైట్ కలర్ మెడిసిన్ బాటిల్ వైపు చూపిస్తూ, మిస్టర్ విజయ్ మెడిసిన్ ఇదే కదా, నేను తీసుకెళ్తున్నానైతే. థాంక్యూ ప్రొఫెసర్ అని చెప్పింది. నరేంద్ర ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయేసరికి పవిత్ర అతని మౌనాన్ని అంగీకారంగా భావించి ఆ మెడిసిన్ బాటిల్ తీసుకుని వెళ్లిపోవడానికి వెనక్కి తిరిగింది. పవిత్ర వెళ్లడం గమనించిన నరేంద్ర సడన్ గా, ఒక్క నిమిషం, నువ్వు రాంగ్ మెడిసిన్ తీసుకున్నావు అని చెప్పాడు. పవిత్ర ఒక్క క్షణం రిలీఫ్ గా ఫీల్ అయ్యింది. ప్రొఫెసర్ నరేంద్ర ఈ డెసిషన్ తీసుకోవడానికి లోపల ఎంత నరకం అనుభవించి ఉంటాడో పవిత్ర అర్థం చేసుకోగలదు. ఇంత క్రిటికల్ కండిషన్లో కూడా మానవత్వం ఉందని రుజువు చేసుకున్నాడు నరేంద్ర. ఈవెన్ అతని కుటుంబం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా నీతిని ఎంచుకుని అతని ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. అతని వృత్తే కాదు, ఈ ఒక్క ఇన్సిడెంట్తో ఒక ప్రామిస్ కొరకు ప్రాణాన్నే లెక్క చేయని ఎందరో మహానుభావుల పోరాటానికి కూడా న్యాయం చేశాడు. పవిత్ర మెల్లగా ప్రొఫెసర్ వైపుకి తిరిగి, నా అంచనా నిజమైతే నా చేతిలో ఉంది ఒక డేంజరస్ మెడిసిన్ కదా. నార్మల్గా ఉన్న వ్యక్తి ఈ మెడిసిన్ తీసుకుంటే వారికి నర్వ్ పారాలిసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే మిస్టర్ విజయ్ లాంటి డిసేబుల్డ్ పర్సన్ కి ఈ మెడిసిన్ ను వాడితే వాళ్ళు ఇంకెప్పుడూ నార్మల్ గా మారలేరు కదా. నేను కరెక్ట్ గానే చెప్పాను కదా ప్రొఫెసర్ అని ఆ మెడిసిన్ బాటిల్ ను తిరిగి టేబుల్ మీద పెడుతూ అడిగింది పవిత్ర. తన మాటలు వినగానే నరేంద్ర ఎక్స్ప్రెషన్స్ ఇన్స్టెంట్ గా మారిపోయాయి. ఆమె ప్రశ్నకు ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా ప్రొఫెసర్ కి అర్థం కావడం లేదు. ఇదంతా పవిత్రకి ఎలా తెలుసని షాక్ అయి చూస్తున్నాడు. పవిత్ర మెల్లగా నవ్వుతూ, ప్రొఫెసర్, నేనంతా విన్నాను. సూర్య చెప్పినట్టు మీరు చేయకపోతే మీ ఫ్యామిలీ డేంజర్లో ఉంటుంది. ఒకవేళ మీరతను చెప్పింది చేస్తే మీకు మంచి రివార్డ్ మిగులుతుంది, లేదంటే ఫ్యామిలీ మిగలదు. ఇదే కదా అతని ఆఫర్, నేను పూర్తిగా విన్నాను అని చెప్పింది.